హాయ్ వియాస్, వెల్కమ్ టు నిహిత్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్. మనం ఈరోజు ఈ వీడియోలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం అనే ప్లాన్ యొక్క ఎండోమెంట్ ఆప్షన్ అనేది మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఆ యొక్క వీడియోకి సంబంధించి కొంతమంది సబ్స్క్రైబర్స్ మనల్ని అసలు ఆ యొక్క ప్లాన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఏజ్ అనేది ఎంత ఉంటే ప్లాన్కి అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా నామినీ డీటెయిల్స్ ఎవరిని పెట్టుకోవాలి, ఈ యొక్క ప్లాన్ తీసుకుంటే ఎవరైతే ఫ్యామిలీలో ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ కూడా మనం వన్ బై వన్ ఏంటంటే ఈ వీడియో డిస్కస్ చేద్దాం అనమాట. సో మీరు కనుక మొట్టమొదటిసారి కనుక ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఫైనాన్షియల్కి సంబంధించి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. దయచేసి ఒక లైక్ కూడా చేయండి. ఇంకా మన డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనం ఈ యొక్క ప్లాన్ మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క ప్లాన్ పేరు ఏంటంటే మనకి టాటా ఏఏ ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం ఎండోమెంట్ ఆప్షన్ అనమాట. మరి మీరు ఈ ప్లాన్ తీసుకునే ముందు మనకి టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్లో ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయని చూసినట్లయితే టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి, అదేవిధంగా సేవింగ్స్ ప్లాన్స్ ఉన్నాయి, యూలిప్ ప్లాన్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి కొన్ని ప్లాన్స్ ఉంటాయి, దాంతోపాటు పెన్షన్ ప్లాన్స్ అనమాట. అంటే ఎవరికైతే ఏజ్ ఎబో 50 సంవత్సరాల నుంచి 74 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనకి పెన్షన్ ప్లాన్స్ అనేవి టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నాయన్నమాట. సో ఈ ప్లాన్స్ అన్నిటికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే అని అడగండి. లేదు మీరు ఈ ప్లాన్ కనుక తీసుకోవాలంటే కనుక నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయండి. మరి మీరు నా దగ్గర ఎందుకు తీసుకోవాలి అని చూసినట్లయితే కనుక నేను ఈ యొక్క టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దీంట్లో నేను ఎండిఆర్టీ మెంబర్ అనమాట. అంటే $1 మిలియన్ రౌండ్ టేబుల్ అని మనకి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. సో ఎవరైతే ఫినాన్షియల్ ప్రొఫెషనల్స్ టాప్ 1% ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఎండిఆర్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి నేను ఎండిఆర్టీ మెంబర్ కాబట్టి ఎవరికి ఎటువంటి ప్లాన్ అనేది సూట్ అవుతుందో వాళ్ళందరికీ కూడా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు మీకు మంచి సర్వీస్ అదేవిధంగా సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు నా గురించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దీని కనుక మీరు స్కాన్ చేసినట్లయితే నా యొక్క బయోడేటా మొత్తం కూడా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. దాంతోపాటు నేను ఏంటంటే ప్రజెంట్ సర్టిఫైడ్ చీఫ్ లైఫ్ ప్లానర్ అనమాట. సో నా నెంబర్ ఒకసారి కనుక మీకు కావాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకుని మీకు ఏ డౌట్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ చేయండి. లేదు ఈ ప్లాన్ కనుక మీరు తీసుకోవాలన్నా సరే మీ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్ చేయండి. మీతో డిస్కస్ చేసిన తర్వాత ఈ యొక్క ప్లాన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంక మన డీటెయిల్స్లోకి వెళ్తే ఈ యొక్క ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం ప్లాన్ అనేది ఏంటంటే మనకి ఒక గ్యారంటీడ్ ప్లాన్ అనమాట. సో మరి గ్యారంటీడ్ ప్లాన్ అనేది మనం ఎందుకు తీసుకోవాలంటే ఎప్పుడైతే మనం మార్కెట్ రిస్క్ మీద ఆధారపడకుండా కేవలం ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది మన యొక్క పిల్లలు లేదా మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్యారంటీడ్గా ఒక లంసమ్ అమౌంట్ అనేది ₹1 కోటి కావచ్చు, 2 కోట్లు కావచ్చు, 10 కోట్లు కావచ్చు, ఎంతైనా కావచ్చు అనమాట. ఆ యొక్క అమౌంట్ అనేది ఒక పర్పస్ మీద మనం సేవ్ చేస్తాం కాబట్టి అటువంటి అమౌంట్ అనేది మనం ఇవ్వాలంటే కనుక ఈ యొక్క ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి ఐఆర్ఆర్ అనమాట, అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 7.05% అనేది కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఇచ్చినటువంటి గ్యారంటీ రేట్ అనేది 30 years పాటు అలాగే ఉంటుంది అనమాట. ఇది ఒక చిన్న విషయం అయితే కాదు. ఎలాగంటే మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ కనుక మీరు ఏదన్నా బ్యాంకుకి వెళ్ళి సర్టెన్ అమౌంట్ అనేది మీరు డిపాజిట్ చేశారనుకుందాం, అంటే మేబీ ఎఫ్డి చేశారనుకుందాం. సో ఆ విధంగా ఈ కనుక మీరు బ్యాంకుకి వెళ్ళి ఎఫ్డి చేసినట్లయితే కనుక దాని మీద మీకు ఏంటంటే బ్యాంక్ సమ్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. కానీ బ్యాంక్ వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది గ్యారంటీడ్ కాదు. ఎందుకంటే ఆర్బీఐ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మనకి ఇయర్ ఆన్ ఇయర్ మారుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఈ యొక్క టాటాల ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ ప్లాన్ కనుక మీరు ఈరోజు తీసుకుంటే కనుక దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఏంటంటే ఇప్పుడే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మీకు గ్యారంటీడ్గా 7% కంటే ఎబోవ్నే డిక్లేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డెత్ కనుక మనకి డెత్ కవరేజ్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కలుపుకుంటే కనుక దాదాపుగా మీకు 8% వరకు కూడా ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. కాబట్టి ఒక 30 సంవత్సరాల పాటు ఇంట్రెస్ట్ రేట్ని ఇప్పుడే ఫిక్స్ చేసి బాండ్లోనే మీకు మెన్షన్ చేయడం అనేది దాదాపుగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అసాధ్యం. కానీ ఇది కేవలం ఒక టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి సాధ్యం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లాన్ గ్యారంటీడ్గా నాకు కావాలి, బాండ్లో మెన్షన్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్లాన్ని తీసుకోండి. మరి ఎంత కడితే ఎంత రిటర్న్స్ వస్తాయి అని ఒకసారి మనం చూసినట్లయితే కనుక ఇది కేవలం ఏంటంటే ఇలస్ట్రేషన్ మాత్రమే. ఏజ్ని బట్టి అటు ఇటుగా ₹1,00,000 నుంచి ₹2,00,000 మారుతూ ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం ఇయర్లీ ప్రీమియం కనుక ₹78,000 కనుక కట్టినట్లయితే కనుక దాదాపుగా మనం 12 సంవత్సరాలు ప్రీమియం అనేది పే చేయవలసి ఉంటుంది. సో 12 సంవత్సరాల పాటు మనం 78,000 కట్టినట్లయితే
మనకి మెచ్యూరిటీ అమౌంట్ చూసినట్లయితే ఇక్కడ దాదాపుగా 50 లక్షల పైగానే మనకి మెచ్యూరిటీ అమౌంట్ దట్టు కూడా ఏంటంటే మనకి గ్యారంటీడ్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆల్వేస్ ఏంటంటే మనకి ఈ ప్లాన్‌లో 11 టైమ్స్ ఉంటుందనమాట. అంటే మీరు ఒక రూ. 1,00,000 కట్టినట్లయితే మీకు రూ. 11,00,000 వరకు ఏంటంటే మనకి కవరేజ్ అనేది ఉంటుంది. ఒకవేళ గనక మీరు 78,000 కాకుండా మీరు సంవత్సరానికి రూ. 1,17,000 గనక ప్రీమియం కట్టినట్లయితే 12 సంవత్సరాల పాటు మీరు ప్రీమియం కట్టాలి. పాలసీ టర్మ్ ఎప్పటి వరకు ఉంటుందంటే మీకు 30 సంవత్సరాలు అంటే ఇప్పటి నుంచి 30 సంవత్సరాల తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మెచ్యూరిటీ అమౌంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా మీరు సంవత్సరానికి రూ. 1,17,000 చొప్పున 12 సంవత్సరాలు కట్టినట్లయితే మీకు వచ్చే గ్యారంటీడ్ మెచ్యూర్ అమౌంట్ ఒకసారి చూసినట్లయితే 75 లక్షల పైగానే మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉందని అనిపిస్తే కనుక మీరు 2 CR వరకు నాకు గ్యారంటీడ్ అమౌంట్ కావాలి అనుకుంటే కనుక మీరు పర్ యానం వచ్చేసి 3 lakhs కనుక పే చేసినట్లయితే ఆఫ్టర్ 30 years తర్వాత మీకు 2 lakhs అనేది గ్యారంటీడ్‌గా మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 3 lakhs పే చేస్తే మనకి లక్షకి 11 లక్షలు కవరేజ్ కాబట్టి 3 lakhs కనుక మీరు పే చేసినట్లయితే మీకు డే 1 నుంచి 33 lakhs అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అంటే ఒకవేళ ఈ ప్రీమియం కట్టేటప్పుడు ఏదైనా అనుకోని సంఘటనల వల్ల పాలసీ హోల్డర్ గనక రిస్క్ జరిగితే గనక ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి 33 lakhs ఏదైతే ఉందో డెత్ బెనిఫిట్ ఇది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. నామినీకి ఇచ్చేసిన తర్వాత మిగిలినటువంటి ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంపెనీ ఏం చేస్తుందంటే వేవ్ ఆఫ్ చేస్తుంది. అంటే మిగిలిన ప్రీమియమ్స్ మీరు కట్టే పని లేదు. నెక్స్ట్ ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళ మీద బర్డెన్ అనేది పడదు కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ రిస్క్ జరిగినట్లయితే గనక ఆ ప్రీమియమ్స్ అన్ని కంపెనీ కడుతుంది. దాంతో పాటు మీకు మెచ్యూర్ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి రిస్క్ జరిగితే ఫస్ట్ రిస్క్ అమౌంట్ నామినీకి ఇస్తారు. దాంతోపాటు మెచ్యూరిటీ అమౌంట్ అది 3 crores అయితే 3 crores ఎంత అయితే ఎంత అది కూడా నామినీకే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే 30 years పాటు మరి ఈ యొక్క ప్లాన్ తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, దానికి మనం ఈ యొక్క ప్లాన్‌లో నుంచే తీసుకోవాల్సినటువంటి చిన్న సజెషన్ ఏంటంటే మీరు ఈ ప్లాన్ తీసుకునేటప్పుడు గ్యారంటీడ్‌గా 30 years వరకు మీరు ప్లాన్ తీసుకోవచ్చు. ఒకవేళ 30 years లోపల మీకు ఎప్పుడైనా సరే గనక ఏదైనా సరే పరిస్థితుల్లో అమౌంట్ మీకు అవసరమైతే గనక మీరు సరెండర్ కూడా చేసుకోవచ్చు. దానికి మనకి స్పెషల్ సరెండర్ వాల్యూస్ ఉంటాయి. సో, దాని ప్రకారం గనక మీరు ముందుగానే క్లోజ్ చేసుకుంటే దాదాపుగా ఒక 20-30 లక్షలు తక్కువ వచ్చి అమౌంట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గనక మీరు 30 సంవత్సరాల తర్వాత మనకి 3 కోట్ల మెచ్యూరిటీ అమౌంట్ అనేది వస్తుంది. మీరు ఒక 26 లేదా 25 సంవత్సరంలోనే పాలసీని క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు మీకు దాదాపుగా ఏంటంటే 2,50,00,000 పైగానే మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. అంటే మీరు పాలసీ టర్మ్ ముందుగానే అమౌంట్ కావాలనుకున్నా సరే తీసుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక ఆప్షన్ ఉంది. అదేంటంటే లోన్ కూడా తీసుకోవచ్చు. సో, మీరు ఎప్పుడైతే పాలసీ స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 3 years తర్వాత మీకు ఏదైనా గనక అమౌంట్ అవసరమైతే గనక మీరు లోన్ కూడా తీసుకోవచ్చు. ఆ లోన్ కూడా ఏంటంటే మీరు నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి మీరు అగైన్ ఏంటంటే ఆ లోన్‌ని పే కూడా మీరు చేసుకోవచ్చు. సో, ఈ విధంగా 30 years పాటు మీరు లాక్ చేసుకుని ఫస్ట్ ఏదైనా నీడ్ ఉంటే గనక ఈ ప్లాన్ తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గనక మీకు ఇప్పుడు వయసు గనక 30 సంవత్సరాలు ఉంది. 60 సంవత్సరాల వయసులో మీ యొక్క రిటైర్మెంట్ ప్లాన్ గనక మీరు ప్లాన్ చేసుకుంటే ఇప్పుడే మీరు దాదాపుగా ఒక రూ. 1,53,000 గనక కట్టినట్లయితే మీకు 60 సంవత్సరాలు వచ్చేసరికి ఒక ₹1,00,00,000 అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదు ఆ టైంకి మీరు లేరు. నెక్స్ట్ మీ నామినీ ఎవరైతే ఉన్నారో అంటే మీ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్యారంటీగా ఆ 1 CR అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లాన్‌ని ఎవరైతే చూస్తున్నారో లేదా ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ ప్లాన్ అయితే తీసుకోండి అనమాట. ఇంకొకటి ఏంటంటే దీన్ని మనం లెగసీ ప్లాన్ కింద కూడా చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన యొక్క ఆస్తుల్ని ఇవ్వడం కంటే ఈ విధంగా ఏంటంటే ఒక ప్లాన్స్ ద్వారా వాళ్ళకి కనుక చూపించినట్లయితే వాళ్ళు తరతరాలు ఏంటంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే మీకు నా బయోడేటాకి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కనుక ఫస్ట్ కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు మీకు ఇన్సూరెన్స్‌కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే నన్ను అడగండి. మీకు అందరికీ కూడా నేను సజెషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.